ప్రియమైన దేవుని వారలారా, పువ్వులు పెట్టుకోకపోవటం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు. బంగారు నగలు పెట్టుకోకపోవటం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు. కేవలం తెల్ల బట్టలు మాత్రమే వేసుకొనొచ్చు, వేరే రంగు బట్టలు ఏవి వేసుకోకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము కాదు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అంటే అర్థం ఏమిటంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని పరిశీలన చేయండి. అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అనే వాక్యము రాయబడి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అంటే చెడుని అసహించుకోవటం. మరి బైబిల్ గ్రంథంలో ఏది చెడు అని చెప్పబడిందో దాన్ని పరిశీలన చేయండి. ఒకవేళ పువ్వులు చెడ్డవి అని బైబిల్లో ఉంటే, బంగారము చెడ్డది అని బైబిల్లో ఉంటే, తెల్ల బట్టలు తప్ప మిగిలిన రంగు బట్టలన్నీ చెడ్డవి అని బైబిల్లో ఉంటే అప్పుడు మానేద్దాం. అంతేగాని బైబిల్కి సంబంధము లేనటువంటి మాటలు చెప్పి అది భక్తి అనుకుని ఒక మూఢ నమ్మకాల్లోకి, మూఢ విశ్వాసములోకి మనం వెళ్ళకూడదు. అలా నడిపిస్తున్న వాళ్ళకి దూరంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.